హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మెకానిక్ జాబ్ని. మొత్తం కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. వీడియో అయితే లాస్ట్ చూడండి, అక్కడ స్విచ్ అయ్యమాకండి. ఈ బండి చూస్తున్నారు కదండి, CT100 ఓల్డ్ మోడల్ బండి. దీని మైలేజ్ వచ్చిందండి బాబు, మామూలుగా రాదు బండి అయితే. అంతకుముందు కాలంలో అయితే ఒక లీటర్ కొట్టించామంటే పెట్రోల్ మాత్రం 85-90 వచ్చేసేది బండి అయితే. సరే మరి ఇప్పుడైతే మరి 70 తగ్గట్టు బాగానే వస్తుంది బండి అయితే. ఈ బండి ఒకటి ప్లాటినా బండి ఒకటి మైలేజ్ అయితే బాగా వస్తాయండి. రెండు ఇంజిన్లు అయితే సేమ్ ఉంటాయి, రెండు ఇంజిన్లు కార్బోరేటర్లు మొత్తం సేమ్ ఉంటాయండి. మొత్తానికి వచ్చేసి ఇప్పుడు ఈ బండి అయితే సమస్య చూసారు కదా మీరు, కిక్ కొడుతుంటే కిక్ రాడ్ కిందకి వెళ్ళిపోతుంది కానీ పైకి అయితే రావట్లేదు, అలాగే ఉండిపోతుంది. కస్టమర్ అయితే బాగా ఇబ్బంది పడుతున్నట్టు పాపం. కిక్ కొట్టిన ప్రతిసారి కూడా కిక్ రాడ్ పైకి లేపుకోవాలంటే బాగా ఇబ్బంది అవుతుందంటే దీనికైతే ఇప్పుడు మనం కిక్ స్ప్రింగ్ అయిపోతున్నాము. కిక్ స్ప్రింగ్ చేస్తాకైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు గురు, చాలా సింపుల్, చాలా చిన్నది. మనం క్లిచ్ కవర్ ఒకటి తీసుకుంటాం, కిక్స్ అవుట్ బయటకు లాక్కుంటాం. అదే మీకు అంత గ్లామర్ బండి అయినా సరే, స్ప్లెండర్ బండి అయినా, HRS బండి అయినా సరే, దానికి కనుక కిక్స్ ఆఫ్ స్ప్రింగ్ ఇరిగిపోయిందంటే దీని తస్తది మామూలు కాదండి. మొత్తం క్లచ్ వెయిట్ మొత్తం తీసేయాలండి. తీసేసి కిక్ స్ప్రింగ్ తీసుకొని మనం వేసుకోవాలి. పెద్ద తలపోటు అండి అదైతే. అంటే తలపోటు అనేది సింపుల్గా ఉంటుంది, కాకపోతే ఏంటంటే మొత్తం తీయాలి. దీనికైతే అంత అక్కర్లేదు, మామూలు కిక్స్ అవుట్ బండిలో అయితే వచ్చేసింది. మొత్తం వచ్చేసి ఇప్పుడు ఈ ప్లాటినా బండికైనా సరే, CT100 బండికైనా సరే కిక్స్ ఆఫ్ స్ప్రింగ్ ఇరిగిపోయిందంటే చాలా సింపుల్ అండి. మనం గ్లామర్ లాగా, స్ప్లెండర్ లాగా వాటిలాగా వేసేసుకోవచ్చు, షైన్ బండి అయినా సరే. అదే మీకు మన పల్సర్ కానీ, డిస్కవర్ 100cc కానీ ఈ బళ్ళకి అయితే కిక్స్ ఆఫ్ స్ప్రింగ్ అనేది లోపల ఉంటుందండి, సెంటర్ చాంబర్లో ఉంటుంది, గేర్ వీల్స్ పక్కన ఉంటుంది. దీని తల్లి ఆ స్ప్రింగ్ వేయాలంటే మాత్రం దోలు తీరిపోద్ది. ఎందుకంటే మనకి ఇంజిన్ మొత్తం పీకేయాలి అబ్బా, హెడ్ బోరు మొత్తం సెంటర్ మొత్తం పీక్ చేసుకొని కిక్ స్ప్రింగ్ వేసుకోవాలి. అది వేసుకోవాలంటే మరి మనం బోర్ చేసుకున్నప్పుడు వేసుకోవడమే, అప్పటి వరకు అట్లా వాడుకోవడం తప్ప దానికి వేరే ఆల్టర్నేటివ్ అయితే ఏమీ లేదు. దీనికైతే మనకి CT100 అయినా, ప్లాటినా అయినా సరే, ఈ హీరో బళ్ళకైనా సరే ఏం ప్రాబ్లం లేదు. మనకి స్ప్రింగ్ ఇరిగిపోయిందంటే సింపుల్గా వేసుకోవచ్చండి, స్ప్రింగ్ తీసి మంచిగా వేసేసుకోవచ్చు. ఈ స్ప్రింగ్ కాస్ట్ కూడా ఎంతో ఉండదండి, 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది కాస్ట్ అయితే, అంతకు మించి అయితే ఏమి ఉండదు. మనకి వేసినందుకు మన ఫిట్టింగ్ ఛార్జ్ ఒక చోట 150 తీసుకుంటారు, ఒకసారి 200 తీసుకుంటారు. మనమైతే దీనికి ఇంజన్ మొన్నే మార్చేసామండి, మొన్న ఈ మధ్య మార్చాము. మొన్న 3-4 డేస్ బ్యాక్ అయితే మార్చాము తాతగారికి ఇంజిన్ ఆయిల్ అయితే. తాతగారికి అయితే ఇంజిన్ ఆయిల్ మార్చట్లేదు మనం. ఈ సాఫ్ట్ స్ప్రింగ్ అనేది మనం వేసేసి నీట్గా మరి క్లచ్ కవర్కి మనం అనాబండ్ అనేది అప్లై చేసుకున్నాం. ఎందుకంటే క్లచ్ కవర్ ప్యాకింగ్ అనేది ఎక్కడ చినగలేదు, బాగుంది. మరి చిన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని తీసి దాన్ని గీకి అదంతా పెద్ద తలపోటండి, మంచిగా దాన్ని మళ్ళీ మనం ఖరాబ్ చేసినట్టయితే. మనమైతే దానికి మంచిగా నీట్గా అనాబండ్ వేసుకొని నీట్గా ఎక్కించేసుకున్నాము. ఒక్కసారి చూడండి, మీకు అంత ముందు అయితే కిక్ కొట్టినప్పుడు జారిపోయింది, ఇప్పుడైతే చాలా గట్టిగా ఉందండి. కిక్ రాడ్ కూడా, కిక్ స్ప్రింగ్ కూడా చాలా గట్టిగా ఉంది, చాలా బాగుందండి. వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. మొత్తానికి వచ్చేసి కొత్త వారు కనుక మన వీడియో ఎవరైనా చూసినట్టయితే కొత్త వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మూమెంట్ వచ్చింది, ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటా, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. మీ సపోర్ట్తోనే నా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాయి, మీ సపోర్టే నాకు ఇంకా ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీకు కనుక CT100 బండి యూస్ చేస్తున్నారా, లేదా మీ ఇంట్లో CT100 బండి కానీ, ప్లాటినా బండి కానీ ఉంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో హాయ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మీ ఏరియా కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏంటి, నా వీడియోస్ ఎంత దూరం రీచ్ అవుతున్నాయా అన్న ఒక థాట్ కూడా నాకు కొంచెం మంచిగా అనిపించింది. మొత్తానికి వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.